హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిధారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన నామినేషన్స్ గురించి అలాగే టాప్ 5 గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు మన వీడియోస్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఒక లైక్ అయితే చేసేయండి మన వీడియో కోసం. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, టాప్ 5 ఆర్డర్ అండ్ విన్నర్ ఎవరు అనేది కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్ ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ ఉన్నారు అనేది. నిన్నటి ఎపిసోడ్లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయితే అయిపోయాడు. మనం ఆల్రెడీ చూసాం. టేస్టీ తేజ చాలా వరకు బయట ఏం జరుగుతుందో అవే కూడా చెప్పాడు హౌస్ మేట్స్. ప్రేరణకు చాలా కరెక్ట్గా అయితే చెప్పాడు. నబిల్ విషయంలో కూడా ఖచ్చితంగా కరెక్టే. టేస్టీ తేజ నేను హౌస్లోకి వచ్చినప్పుడు టాప్ 3 నువ్వు, కానీ ఇప్పుడు టాప్ 5 అని 100% కరెక్ట్గా చెప్పాడు నబిల్ గురించి. ఇక ఈ రోజు ఎపిసోడ్లో పృథ్వీరాజ్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు. పృథ్వీ, విష్ణుప్రియ లాస్ట్లో ఇద్దరు ఉంటారు. విష్ణు సేవ్ అయిపోతుంది, పృథ్వీ అయితే ఎలిమినేట్ అయిపోతాడు. ఇక నామినేషన్స్ విషయానికి వస్తే ఈసారి 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లో ఉంటారు. అవినాష్ ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి నామినేషన్లో అయితే ఉండడు. మిగిలిన 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లో ఉంటారు. పృథ్వీ, గౌతమ్ కృష్ణ, నబీల్, విష్ణుప్రియ, రోహిణి, ప్రేరణ. నెక్స్ట్ వీక్ కూడా ఖచ్చితంగా డబల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. వీకెండే సాటర్డే ఒకరు, సండే ఒకరు అయినా వెళ్ళిపోవచ్చు, లేదా మిడ్ వీక్ ఒకరు, వీకెండ్ ఒకరైనా ఎలిమినేట్ కావచ్చు. ఇక టాప్ 5 గురించి మాట్లాడుకున్నట్టయితే ఖచ్చితంగా నిఖిల్కే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి విన్ అవ్వడానికి. ఎందుకంటే నిఖిల్కి తెలుగు నుంచి కాకుండా కన్నడ ఫ్యాన్స్ కూడా ఓట్ చేస్తారు. ఈ రోజు పృథ్వీ కూడా ఎలిమినేట్ అయిపోతాడు కాబట్టి ఖచ్చితంగా పృథ్వీ ఓట్ బ్యాంక్ అనేది నిఖిల్కే పడుతుంది. ఇక నెక్స్ట్ గౌతమ్ కృష్ణ కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి విన్ అవ్వడానికి, కానీ ఎక్కువ శాతం రన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి గౌతమ్కి. థర్డ్ ప్లేయర్కి వస్తే రోహిణ్, నబిల్ ఇద్దరు కూడా ఉండొచ్చు టాప్ 3 ప్లేస్లో. ఎందుకంటే రోహిణికి కూడా చాలా ఫ్యాన్స్ అయితే పెరిగారు మొన్న గేమ్ ఆడడంతో. అండ్ హౌస్లో కూడా తన బిహేవియర్ ఎక్కువ ఏ సిచ్యువేషన్ని లాగదు, కామెడీ చేస్తూ తన పని తను చేసుకుంటూ పోతుంది. సో రోహిణికి కూడా టాప్ 3కి ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఫోర్త్ ప్లేస్కి ప్రియా, ప్రేరణ ఇద్దరు అయితే పోటీ పడతారు ఖచ్చితంగా. మొన్న ఓటింగ్ చూసినట్టయితే ప్రేరణ ఓటింగ్ కూడా పడిపోయింది. విష్ణుప్రియ కూడా లీస్ట్ ఓటింగే పోలైంది. 14వ వారం 6 కంటెస్టెంట్ అయితే నామినేషన్లోకి వస్తారు. 4 సేవ్ అవుతారు, 2 అయితే ఎలిమినేట్ అయిపోతారు. అవినాష్ ఆల్రెడీ ఫైనలిస్ట్ కాబట్టి వీళ్ళు 4తో కలిపి టాప్ 5 అయితే హౌస్లో ఉంటారు ఫినాలే వీక్. ఈ వీక్ అంతా ఓట్ అపీలింగ్ టాస్క్లే జరగచ్చు. హౌస్లో టాస్క్లు అయితే ఏమీ ఉండవు. ఓట్ అపీలింగ్ కోసం ఏవైనా చిన్న గేమ్స్ అయితే పెట్టి ఓట్ అపీలింగ్ అయితే జరుగుతుంది. మాకు ఓట్ చేయండి, సపోర్ట్ చేయండి అయితే చేసుకుంటారు కంటెస్ట్. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.